హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మ గోదావరిలు. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే చెన్నైలో ఉన్న మెరీనా మాల్లో డగ్అవుట్ అనే ప్లేస్ కి నేను నా ఫ్రెండ్స్ అయితే కలిసి వచ్చేసాం అనమాట. ఈ గేమ్స్ కి అయ్యే ప్రైస్ డీటెయిల్స్ నా యూట్యూబ్ షార్ట్ లో అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా, పదండి. ఇది అండర్ కంట్రోల్లో ఉంది గైస్. చెప్పు అసలు మేము ఇందులోకి వెళ్దాం అనుకున్నాం గైస్, కానీ ఇప్పుడు ఇందులోకి వెళ్తాం అనమాట. ఎలా ఉంటుంది చూడండి. డోర్ ఓపెన్ చేయగానే చీకటిగా ఉందన్నమాట. మాకైతే 2 నిమిషాలు ఏమీ అర్థం కాలేదు. చీకటిగా ఉండేసరికి కింద బాక్స్లా మెరుస్తూ ఉన్నాయి. ఏంట్రా అని చెప్పి కింద అలా చూస్తుండగా ఏమొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గేమ్ అంతా, ముందుకు రండి అని పిలిచింది. ఏంటి లెవెల్ చూపిస్తున్నావా? తెలుగులో మాట్లాడవే. రెడ్ అవాయిడ్ చేయాలి. బ్లూ మీద అయితే పాయింట్స్ వస్తుంది. ఓకే, బ్లూ అండ్ గ్రీన్ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే గైస్. ఇద్దరు కలిసి చెప్పినా నాకైతే గేమ్ ప్రొసీజర్ అయితే అర్థం కాలేదు. ఒక అరగంట నేను బ్లాంక్లో అయితే ఉన్నాను. సర్లే ఇంకా వ్లాగ్ అయినా తీసుకుందాం అని చెప్పి కెమెరా ఆన్ చేసి పట్టుకున్నాను. ఒక్కసారిగా లైట్లు ఆన్ చేసేసరికి కెమెరా ఆన్ అయిందనే మర్చిపోయి పరుగు పెట్టాను. ఇంటరాక్టివ్ ఫ్లోర్ గేమ్ అయిపోయినాక మిర్రర్ మేజ్కి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. ఇది స్టార్టింగ్ చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. తర్వాత ఇంకా బోర్ అయితే కొట్టేసింది అనమాట. అది వేరే మ్యాటర్. సోషల్ మీడియాలో చూపించే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేదు. నార్మల్ అంటే నార్మల్గా ఉంది. మేము తీసుకున్న కాంబోలో ఉంది కాబట్టి మేము కూడా వెళ్ళాల్సి వచ్చింది. అందరిలాగే యాక్ట్ చేసి నేను కూడా వ్లాగ్లో పెట్టుకుందాం అని చెప్పి యాక్ట్ చేశాను తప్ప ఏమీ లేదు. లేదు, బయటకు కాదు. ఓ ఇదంతా ఇదేనా? ఇదంతా స్ట్రైట్ గా ఉందేంటి? స్ట్రైట్ గా ఉంది, నాకు ఏదో తేడాగా ఉంది. దారులు వెతుకుతున్న శివాని. శ్రావణి ఎక్కడున్నా ఇలా రా అమ్మ, ఈ అద్దంలోకి రా. ఇలా వచ్చేది శ్రావణి, ఇటు వెళ్ళు. ఇంతకీ మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్ళిపోతుంది. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మహాబలిపురం. ఈ వ్లాగ్ అయితే అందరికీ నచ్చింది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ లవర్స్ ఉన్నారు. జీవితం ఎలా అయిపోయింది. ఎండ ఎలా ఉంది? చాలా బాగుంది. చెన్నై గురించి మాట్లాడుకో. చెన్నై ఎలా ఉంది? ఎండగా ఉంది.